ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్ ద్వారా ఒక ప్రత్యేకమైన విషయం పైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేమిటంటే నిత్య పూజలో అంటే పూజ సమయంలో భావము అన్నది ప్రధానాంశంగా ఉండాలి. దాన్నే భావపూజ అంటారు. భావంతో పూజ చేయడం అన్నమాట. కాబట్టి ప్రధాన అంశ, ప్రధాన క్రియ, ప్రధాన ఆలోచన, ప్రధాన సాధన ఏంది అంటే భావం ఉండాలి మనలో. ఆ భావమే పూజలో కీలకమైన విషయం, ప్రధాన అంశం అన్నమాట. ముఖ్యమైన విషయం భావం. మనలో భావం లేనిది ఏ పూజ జరగదు. భావం అంటే ఇది ఒక ఐడియా, ఒక దృక్పథం. నీ మనసులో భగవంతుని గురించి ఏం ఆలోచన ఉంది, భగవంతుడి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, దైవం ఎవరు, దైవం ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, దైవాన్ని పొందాలంటే మనం చేయవలసిన సాధన ఏంటి, ఈ ఫలితాలు ఏంటి అనే ఈ ప్రశ్నలకు సమాధానమే భావం. కాబట్టి దీన్ని భావపూజ అని అంటాం. భావం లేనిది పూజనే లేదు. పూజారులందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనందరం పూజారులమే. కాబట్టి పూజారి దగ్గర ఉండవలసిందంటే ముందు దైవ భావం ఉండాలి. కాబట్టి భావం అంటే ఒక ఐడియా, ఒక దృక్పథం. నీ మనసులో దైవాన్ని గురించి ఏం ఆలోచన ఉంది, ఎక్కడ ఉన్నారు అని అనుకుంటున్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారు, దైవం యొక్క నివాస స్థలం ఏది, ఎక్కడ స్థితమై ఉన్నాడు, ఎక్కడ ప్రతిష్ఠించబడినాడు, గుడిలోన, శరీరంలోన. కాబట్టి ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం. ఎక్కడ స్థితమై ఉన్నాడంటే, ప్రతిష్టమై ఉన్నాడు అంటే దైవము మన శరీరంలోనే ఉన్నాడు. అదే భావన, అదే ఆత్మభావన, అదే ఆత్మపూజ. దీన్ని వదిలి ఈ భావం లేకుండా చేసేదన్నీ అభావాలన్నమాట. అంటే పరమాత్మను గురించి యథార్థ భావము, యథార్థం ఎవరైతే తెలుసుకున్నారో వారికి భావం ఉన్నట్లు. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడమే భావము. యథార్థం యొక్క దర్శనము కలిగి ఉండడమే భావము. అది భావం యొక్క అర్థం. కాబట్టి పూజలో మనకు భావం ఉండాలి, ఆత్మభావన ఉండాలి. అంటే శిల భావన ఉండకూడదు, విగ్రహ భావన ఉండకూడదు. అంటే నిర్గుణోపాసన ఉండాలి. సగుణాలు కాదు. ప్రతిమలు, ప్రతికోపాలు, శిలాలు, విగ్రహాలు, పాఠాలు, క్యాలెండర్లు, ప్రతిమలు, ప్రతీకలు ఇవి కాదు. అవన్నీ అభావం కింద వస్తుంది. కాబట్టి భావం అంటే ఆత్మభావన. ఆ భావనే ప్రధానాంశం, మూల విషయము, కీలకము, ప్రధాన వస్తువు పూజలు. ఇంకా అభావం అంటే ఏంటి అంటే లేనిది ఉన్నట్లుగా తెలుసుకోవడము అభావం. అంటే మిథ్యా జ్ఞానం అన్నమాట. యథార్థ జ్ఞానము భావం, మిథ్యా జ్ఞానము అభావం. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా తెలుసుకోవడమే అభావం. ఈ అభావం అంతా మిథ్యా ప్రపంచం అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి మిథ్యనే. శరీరం కూడా అన్నీ నశించిపోయేటివి. ఇవన్నీ ఉత్పత్తి అయినటివి అన్నీ నశించిపోయేటివి. కాబట్టి ఈ సృష్టిలో ఉత్పత్తి కాని వస్తువు ఏది? ఆత్మ ఒక్కటే దేనికి ఉత్పత్తి కాలే. ఈ ఆత్మ నుంచి వచ్చిందే ప్రకృతి, ఈ ప్రకృతి నుంచి వచ్చిందే జీవాత్మ. ఈ మూడుతో తయారైనదే, ఈ మూడింటి సమూహమే ఈ శరీరం. అటువంటి శరీరంలోనే స్థితమై ఉన్నాడు దైవం, పరమాత్ముడు, దేవుడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా తెలుసుకోవడమే అభావం. కాబట్టి మన పూజ భావాధారమైందా, అభావం పైన ఆధారపడిందా అనేది మన అందరం ప్రతి ఒక్కరు గుర్తించాలి. పూజ అంటేనే భావం. అభావం అంటే పూజ కాని విధానం, భౌతిక వ్యవస్థ అన్నమాట. అంటే మాయ భ్రాంతిలో ఉంటాం. తాడును చూసి మనం పాము అనుకుంటాం, భ్రాంతి, యథార్థం కాదని. కాబట్టి ఇందులో రెండు వస్తువులు ఉన్నాయి, తాడు ఉంది, పాము ఉంది. పాము భ్రమాత్మక వస్తువు, తాడు యథార్థ వస్తువు. కాబట్టి యథార్థాన్ని చూసి మనము భ్రమపడుతూ ఉన్నాం. కాబట్టి యథార్థ వస్తువు వేరు, భ్రమాత్మక వస్తువు వేరు. ఈ భ్రమాత్మకమే అభావం. అంటే శిలను చూసి దైవం అనుకోవడము అభావం. భ్రాంతిలో మనము శిలను దేవుడు అనుకుంటున్నాం, అది అభావం. కాబట్టి భావం అంటే
అంతర్దృష్టి, అంతర ఆలోచన, అంతర క్రియలు, అంతర భావాలు, అంతర ఆలోచనలు, అంతర స్మరణలు ఉండాలి. నిర్గుణము, నిరాకారము, నిష్కామము ఆ భావంతో ఉండాలి. అదే మరి ఆ కూటస్థుడు, చిత్రగుప్తుడు అన్నమాట. భావం అంటే కూటస్థుడు అని, సూక్ష్మమైనాడు, కూటస్థంగా రహస్యంగా మన శరీరంలో ఉన్నాడు అని. పరమాత్ముడు, దైవం ఎవరంటే కూటస్థుడు. కూటస్థుడు ఎవరంటే ఆత్మనే. అదే మనం చిత్రగుప్తుడు అంటాం. పరమాత్ముడు ఎవరంటే చిత్రగుప్తుడు, మనకు తెలియడం లేదు. ఇప్పుడు పటం ఉంది, పటంలో మనకు బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, దేవుని ఫోటో కానీ మనీ కానీ మన ఫోటో కానీ. గుప్తం, దేవుని ఫోటో కనిపిస్తుంది ఫ్రేమ్లో, దాంట్లో దేవుడు లేడు. చిత్రగుప్తుడు అనమాట. చిత్రపటంలో బొమ్మ కనిపిస్తుంది కానీ అందులో దేవుడు లేడు. అందుకని చిత్రగుప్తుడు అంటాం. చిత్రంలో గుప్తంగా రహస్యంగా ఉంది. అట్లాగే మన శరీరం లోపల ఆత్మ నిక్షిప్తంగా ఉందన్నమాట. కాబట్టి భావము, భావపూజ అనేది దైవమైనది, దైవికమైనది, దైవ సంబంధమైనది, అంతరార్థమైనది, అంతరంలో ఉండేది, అంతరాంతరాలలో ఉండేది, హృదయాంతరాలలో ఉండేది. అదే అంతర్యామి. అంతర్యామి అంటుంటాం, అంతరాత్మ అంటుంటాం. ఆ అంతరాత్మ, అంతర్యామి భావం. ఆ భావమే మనకు ఉండాలి. అదే భావపూజ. అభావంలో ఏముంటుంది? బాహ్య పూజ, బాహ్య సాధన, బాహ్య దృష్టి, బాహ్య ఆలోచనలు, మిథ్యా దృష్టి, మిథ్యా భావనలు ఉంటాయి. అంటే బాహ్యమంతా మిడిమిడి జ్ఞానం, ఊకదంపుడు ఉపన్యాసాలు, జనాకర్షణలు, జనసేకరణలు, డబ్బులు, శోభలు, అలంకరణలు ఉంటాయి. దృశ్యమాన ప్రపంచానికి సంబంధించిన విషయాలు, పదార్థాలు, వస్తువులు, భోగాలు, భోగవస్తువులు, శబ్దాలు ఉంటాయి. అభావ పూజా విధానం చూసారా. తర్వాత శరీరాభిమానం ఎక్కువ పూజలో, అనాత్మాభిమానం ఎక్కువ, మిథ్యాజ్ఞానం ఎక్కువ మనం చేసే పూజలలో. యజమానిత్వం భావం ఎక్కువ. యజమానిత్వం అంటే నేను, నాది, నా శరీరం అనేటువంటి అహంభావం, అహంకారం ఉంటుంది ఈ యొక్క అభావం యొక్క పూజలు. క్రియలు ఎక్కువ ఉంటాయి, కర్మలు ఎక్కువ ఉంటాయి, శరీరాంగాలతో చేసేటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి, కార్యరంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి, వస్తు పదార్థాలతో, పూజా సామాగ్రితో చేసేటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి. దృశ్యము, శబ్దము, స్పర్శ, రసము, గంధము, ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అభావ పూజలు. అదే మాదిరి మనకు విషయాశక్తి ఎక్కువ, పదార్థ భావం ఎక్కువ, భోగభావం ఎక్కువ, లోక వ్యవహారాలు ఎక్కువ, పదార్థ భావాలు ఎక్కువగా ఉంటాయి, లోక వ్యవహారాలు ఎక్కువ, మనుష్యానందం ఎక్కువ. ఇవన్నీ అభావంలో ఉండేటువంటి దైవ పూజా కార్యక్రమాలు. మనోవృత్తులు ఉంటాయి, చిత్తవృత్తులు ఉంటాయి, బుద్ధి వృత్తులు ఉంటాయి, ఇంద్రియ వ్యాపారాలు ఉంటాయి. అంటే మనసు ఎక్కడెక్కడో పనిచేస్తుంటుంది, మనం పూజ చేస్తూ ఉంటాం. బుద్ధి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది, పూజ చేస్తూ ఉంటాం. ఇంద్రియాలని ఏయో పని చేస్తూ ఉంటాయి. కాబట్టి కర్మేంద్రియాలని కర్మ పనులు చేస్తూ ఉంటాయి. పూజ దగ్గర అనేకమైన వస్తు పదార్థాలు మనము ముందు పెట్టుకుంటాం, అన్ని పనులు చేస్తుంటాం. పూజకు సంబంధించిన పనులే, పదార్థ సంబంధమైన పనులే, పూజ సామాగ్రికి సంబంధించిన పనులే. నీకు మనస్సు ఆత్మపైన నిలవదన్నమాట. ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించినవే అభావము. అభావమునందు దైవం ఉండదు, భావమునందే దైవం ఉంటుంది. కాబట్టి ఆ భావ పూజనే చేయాలి. అంతర పూజ అని, ఆత్మ పూజ అని అర్థం మనకి కీలకంగా. అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే ప్రధాన అంశము పూజలో, అంటే భావంలో. ఇప్పుడు చక్కెర ఉంది, చక్కెర తిని చక్కెర తీయగుంది అనాలి. ఉప్పును తిని అది ఉప్పుగా ఉందని చెప్పాలి. కానీ ఉప్పును తిని ఉప్పగా ఉందని చెప్పకుండా తీయగా ఉందని చెప్తాం. అంటే ఒక శిలను చూసి ఆ శిలలో దేవుడు ఉన్నాడని భావించడం అన్నమాట. అట్లాగే ఉప్పు తిని తీయగా ఉందని మనం చెప్తున్నామంటే మనం శిలను చూసి అందులో దేవుడు ఉన్నాడని చెప్పడం. కాబట్టి చక్కెర తిని తీయగా ఉందని చెప్పాలి. చక్కెరను తిని తీయగా ఉంది అని చెప్పకుండా ఉప్పగా ఉందని చెప్తే అభావం. రెండు అభావాలే. మనలో భావం లేదు, ఉన్నది ఉన్నట్లు మనము తెలుసుకోవడం లేదు. మన అభావంలో ఉన్నాం. భావం ప్రధాన అంశం. చూడండి, సత్యము, జ్ఞానము, ధర్మము, వేదము అన్నీ ఒకటే.
సత్యాన్ని సత్యంగానే చూడాలి, ధర్మాన్ని ధర్మంగానే చూడాలి, వేదాన్ని వేదంగానే చూడాలి, జ్ఞానంగానే చూడాలి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చూడాలి. జ్ఞానాన్ని అజ్ఞానమని చూసారా, వేదమును అవేదంగా, ధర్మాన్ని అధర్మంగా, సత్యాన్ని అసత్యంగా చూడరా. సత్యమునకు వ్యతిరేకమైనంత అభావమే, ధర్మానికి వ్యతిరేకమైనంత అభావమే, జ్ఞానానికి వ్యతిరేకమైనంత అభావమే, వేదాలకు వ్యతిరేకమైనంత అభావమే. మన పూజలన్నీ వేదాలకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. వేదం చెప్పేది భావమే. వేదాలు, ఉపనిషత్తులు, మిగతా అనేకమైన గ్రంథాలు మనం చూడండి, అన్ని గ్రంథముల యొక్క సారాంశము భావమే, భావం పైన జరగాల్సిందే. కాబట్టి భావం అభావంగా, అభావాన్ని భావంగా చూడరా. అదన్నీ దేని కిందకు వస్తాయంటే మిథ్యా వస్తువులు, పదార్థాలు, ఆలోచనల కిందకి వస్తాయి. భావాన్ని చూడాలి, అభావంగానే చూడాలి. కాబట్టి దేవుని భావస్వరూపంలోనే చూడాలి, అభావస్వరూపంలో చూడకూడదు. ఈ విధంగా చూడండి, మనకు అనేటువంటి సందర్భాలు పెద్ద పెద్ద వాళ్ళు గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. యద్భావన తద్భవతి. మనలో ఎటువంటి భావన ఉంటుందో అట్టి ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మనలో సాధకునికి ఎట్టి భావన ఉంటుందో అట్టి భోగము, అట్టి భాగ్యాలే మనకు లభిస్తాయి. భావమునందు తలంచడు, భావమందు నరుడు భావించడు. విశ్వదావిరామ వినురవేమ. భావమునందు నరుడు భావించడు. భావంలో భగవంతుడు ఉన్నానని మానవుడు కనుక్కోవడం లేదు, భావించడం లేదు మనవుడు. కాబట్టి భావం నరుడు భావించడం లేదు. భావన గురించి మనకు ఆలోచన లేదు. అభావం పైన ఎక్కువ ఆలోచన ఉంది. అభావాలపైన ఎక్కువ కార్యక్రమాలు మనం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ కార్యక్రమం అన్నీ ఆ అభావం కిందకే వస్తున్నాయి, అభావ కార్యక్రమాలు అన్నమాట. కాబట్టి ఒక వస్తువు కానీ, ఒక పదార్థాన్ని కానీ, లేదా జడ వస్తువు కానీ, జడధర్మములు గల పదార్థముల పైన పరమాత్మని, దైవత్వాన్ని ఆపాదించకూడదు. అంటే మట్టి, చెట్టు, చెక్క, రాయి, శిల, లోహము, వీటిల్లో పరమాత్మని మనము ఆపాదించకూడదు. అంటే అందులో పరమాత్మ లేడు అని, అవన్నీ అభావాలు అని అర్థం. అంటే నిర్మాణంలో ఏర్పాటు చేసినవి, నిర్మించబడినవి, స్థాపించబడినవి, ప్రతిష్ఠించబడినవి అన్నీ అభావాలే. ఇవన్నీ మానవ ప్రయత్నాలే. ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం. మన ఆత్మనే మన శరీరంలో ప్రతిష్ఠించబడి ఉంది, అదే దైవం. నీ శరీరం బయట ప్రతిష్ఠించబడేది లేదు. కాబట్టి నిర్మాణం కానీ, ఏర్పాట్లు కానీ, మనం చేసేటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, స్థాపించినట్టు కానీ, ప్రతిష్టలు కానీ, ఇవన్నీ కూడా అభావాలే. కాబట్టి భావం ఏముంటుందంటే దర్శనము, దర్శింపబడినది దర్శించువాడు కుదరదు. ఎందుకంటే పరమాత్మని విగ్రహంలో దర్శించలేదు. దర్శించబడినది పదార్థము ఆ విగ్రహంలో లేదు. దర్శించబడివాడు కూడా లేడు. అంటే విగ్రహాన్ని చూసి అందులో దైవాన్ని చూసేవాడు కూడా లేడు. ఎందుకంటే శిలలో దైవం లేదు కాబట్టి. నీకు భావంలో దైవం ఉంది. భావం అంటే ఏంటి? ఆత్మభావం అన్నమాట. అభావంలో నీకు దైవం లేదు, అయిన జడ పదార్థం. కాబట్టి రుచి చూడడం వేరు, రుచిని అనుభూతి పొందడం వేరు. ఒక ప్లేట్ నిండా మనకు ఇస్తరా నిండా మంచి మంచి ఆహార పదార్థాలని వడ్డించబడి ఉన్నాయి. మనం కేవలం పదార్థాలను చూసి ఆనందించలేము. ఆనందించు, ఇది మంచిగా ఉన్నాయి, మంచి రుచికరంగా ఉంటాయి అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండొచ్చు. కానీ దాని అనుభూతి ఎప్పుడు అది తిన్నప్పుడే మనకు అనుభూతి కలుగుతుంది. ఆత్మానుభూతి కలుగుతుంది, కానీ విగ్రహానుభూతి కలగదు. విగ్రహం చూస్తే అనుమానం వస్తుంది. కాబట్టి శిలను చూసినప్పుడు శిలలో దైవం ఉంది అన్నప్పుడు మనకు అది ఒక అనుమానం అన్నమాట, అదొక భయం. భయము అనుమానం వల్లనే మనము శిలను పూజిస్తున్నాం, కానీ యథార్థ భావంతో కాదు. యథార్థమందు మనకు డౌట్స్ ఉండవు, అనుమానం రాదు. యథార్థమే మనకు కావాల్సింది. ఇవన్నీ అనుమానాలు. శిలలో దేవుడు ఉన్నాడా లేడా, ఎవరికి ఇటువంటి అనుమానాలు వస్తుంటాయో వాళ్ళు ఎక్కువ భయము, భీతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంత విగ్రహారాధన చేసినా సరే, శిల ఆరాధన పూజలు చేసినా సరే, జీవితంలో ఆ వ్యక్తికి కొద్దిగా భయం ఉంటుంది. దేవుడు, దైవము, ఆత్మ, మరణము, పునర్జన్మలు అన్నటువంటి భయము, భీతి ఉంటుంది. అంటే ఈ ఆత్మ యొక్క శక్తి అన్నమాట. అటువంటి అనుభూతి కలిగిస్తూ ఉంటుంది వ్యక్తికి, ఏ వ్యక్తికైనా సరే.
ఎంత నాస్తికుడికైనా సరే కొద్దిగా భీతి అనేది ఉంటుంది. కాబట్టి అభావం ముందు ఎప్పుడు భీతి ఉంటుంది, భయం ఉంటుంది, అనుమానము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భావమందు మీకు అనుమానం ఉండదు. ఆత్మపైన కాన్ఫిడెన్స్ ఉండి నమ్మకం ఉండినట్లయితే మీరు దేన్ని నమ్మరు ఇంకా విషయంలో. కాబట్టి అటువంటి లక్షణాలు ఉంటాయి మనకు ఆ భావం ముందు. కాబట్టి దర్శనం కానీ, దర్శింపబడునది కానీ, దర్శించువాడు కానీ మనకు భావమందు ఉండదు, అభావం నందు ఉంటుంది. అభావ పూజ ఎందే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు భగవంతుడు కళ్ళ కనిపించలేదు కాబట్టి విగ్రహం నందు ఉన్నాడని కాదు, శిల యందు ఉన్నాడని కాదు. మనము శిలకు పూజ చేస్తున్నామంటే శిల యందు దేవుడు ఉన్నాడని కాదు. ఇది మాయావనిక, మాయా ప్రభావం అన్నమాట. అజ్ఞాన తిమిరం అది. ఆ అజ్ఞాన తిమిరం మనల్ని అట్లా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకు? జ్ఞానం లేక, యథార్థ జ్ఞానం బోధించే వాళ్ళు లేక, దాన్ని సంపాదించే వాళ్ళు, కష్టపడి సాధించే వాళ్ళు లేరు. మతాలు, మత గురువులు, మత సంస్థలు ఆధ్యాత్మికాన్ని పక్కన పడేసి మత వ్యవస్థ సైడ్ తీసుకెళ్ళారు. అంటే నమ్మకాలు, విశ్వాసాలు, దోషాలు, ఫలితాలు, కర్మలు, కార్యాలు, క్రియలు, వీటిపైన ఎక్కువ కేంద్రీకరిస్తూ ఉంటాయి మతాలు. కానీ ఆధ్యాత్మం అట్టు కాదు. ఆధ్యాత్మం వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆత్మకు సంబంధించిన జీవితము ఆధ్యాత్మికం. ఆ అంటే అంతము అంతరంగమైనదని. ధ్యా అంటే ధ్యాసం, ధ్యాసం అంటే భావము, అంటే అంతరంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచన, భావము, ధ్యాస, చింతన, మననము ఉండడం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ధ్యాస మనకు ఉండాలి. ఇది అజ్ఞాన తిమిరం వల్ల మనకు అట్లా జరుగుతూ ఉంటుంది. అశరీరి శరీరేషు అని మనకు ఉపనిషత్తులో చెప్పబడింది. అశరీరి, పరమాత్మకు శరీరం లేదు. అయితే శరీరేషు, శరీరం ఉంది, శరీరం ధరించి ఉన్నాడు అంటే మన శరీరం. అంటే దైవమే మన శరీరం తయారు చేసి ఆ శరీరంలోనే తన నివాస గృహంగా దైవం మన శరీరంలో జీవిస్తూ ఉన్నాడు. అశరీరి శరీరేషు అంటే దైవము భౌతిక రూపం దాల్చాడు. సూక్ష్మంగా ఉండేటువంటి దైవాన్ని, ఆత్మతత్వాన్ని మనం గ్రహించలేదు. కానీ ఆ సూక్ష్మ దైవమే భౌతిక రూపం ధరించాడు, స్థూల రూపం ధరించాడు, అదే శరీరం. కాబట్టి దైవత్వాన్ని మనం పొందాలంటే స్థూల శరీరం ద్వారానే, స్థూల శరీరంతో, స్థూల శరీరం లోపలనే మనం దర్శించాలి. నా సత్య ప్రతిమా అస్తి అని మనం వేదాల్లో చెప్పబడేది. నాకు ప్రతిమ లేదు, విగ్రహము లేదు, నామము లేదు, రూపము లేదు. వేద ప్రమాణాలు వేదలో చెప్పబడి ఉన్నాయి. మనకు ఆ భావం ఉండాలి. మనకు ఆ భావం లేదు. లోపం ఎంత ఎక్కడ? జ్ఞానం బోధించేటువంటి వ్యవస్థ మనకు లేదు. భావ జ్ఞానం, ఆత్మ జ్ఞానం బోధించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఈ కాలంలో. అందుకే మనకు అభావం కిందనే ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ భావానికి మనం ఎక్కడికి పోవాలి? ఎటువంటి పూజ చేయాలి? ఏ మందిరానికి, విగ్రహానికి వెళ్ళాలి? భావ పూజకు ఏ వ్యక్తి కానీ ఎవరైనా సరే ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. ఏ వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడే ధ్యానం కానీ పూజ కానీ జరుగుతుంది. ఏ వస్తు పదార్థాలు అవసరం లేదు. కాలం లేదు, సమయం లేదు, వస్తువు లేదు, గుడి తెరవలసిన పని లేదు, పరిస్థితులు లేదు, వాతావరణం లేదు. నీలో ఎప్పుడు దైవభావన కలిగిందంటే, నీలో ఎప్పుడు ఆత్మభావన కలిగిందంటే అప్పుడు మనకు ఆత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే పూజ జరుగుతుంది. ఒక్క శరీరం ఒక్కటి చాలు, మనస్సు, బుద్ధి, జ్ఞానము చాలు. ఇదే పూజా సామాగ్రి. కాబట్టి అందుకే ప్రభాతం సమర్పించుకునేటువంటి మనము పూజా పుష్పాలు అంటుంటాం. పూజా పుష్పాలు అంటే ఏంటి? యాక్చువల్గా పుష్ప చతుష్టయం అంటాం. 4 రకాలైన పుష్పాలను మనము పరమాత్మను సమర్పించుకోవాలి. పుష్పాలు అంటే చెట్టు యొక్క పూలు కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4ంటిని మనము ఆత్మకు సమర్పించుకోవాలి. అవి పూజా పుష్పాలు. కాబట్టి పూజకు ఈ 4 పూజా పుష్పాలు. ఇవి కూడా మళ్ళీ వస్తువులు కాదు, పదార్థాలు కావు. అదే పూజ, అదే భావ పూజ. ఆకారార్చన లేదు. అంటే ఆకారాలను అర్చించడం అనేటువంటి వ్యవస్థ మన హిందూ ధర్మంలో కానీ, హిందూ గ్రంథాల్లో కానీ, వేదాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు. నా సత్య ప్రతిమా అస్తి, పరమాత్మనికి, నాకు అంటే బ్రహ్మకు
ఏ ఆకారము లేదు, ఆకృతి లేదు అని బ్రహ్మనే వేదాల్లో చెప్పి పెట్టాడు. అంటే మన యథార్థ జ్ఞానాన్ని కప్పిపెట్టి మిథ్యా జ్ఞానం పైన ఎక్కువ మనం ప్రచారం చేసుకుంటున్నాం, జీవితాన్ని గడుపుతూ ఉన్నాం అన్నమాట. ఇది మనము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అని. కాబట్టి మనలో ఎంత భావం ఉంటుందో అంతమందం పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. మనలో ఆత్మ భావన లేదనుకోండి, అస్సలు పరమాత్మ మన పక్క కూడా చూడడు, మన దగ్గర కూడా రాడు. ఎంత భావన ఉంటుందో అంత అనుగ్రహం మనకు పరమాత్మ నుంచి వస్తుంది. దైవానికి ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి ఎవరంటే, ఎవరికి ఆత్మభావన ఉందో అట్టివారే. ఆత్మభావన ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గరనే భగవంతుడు ఉంటాడు. అట్టివారే పరమాత్మకి నిజమైన భక్తులు. అభావంతో పూజ చేసేవారు కాదు. కాబట్టి పరమాత్ముడు భావస్వరూపుడు. కాబట్టి భక్తులు కూడా భావమే భాగ్యం అన్నమాట. కాబట్టి పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను తెలుసుకొని ఆ గుణకర్మ స్వభావాలను మనం పాటించడమే పూజ. కానీ ఆ దైవం యొక్క గుణకర్మ స్వభావాలు ఏంటో మనం తెలుసుకోకుండా చేసే పూజా విధానాలన్నీ అభావాలే. కాబట్టి మహా గొప్ప వాళ్ళందరూ యోగులు, ధ్యానులు, ఋషులు, దేవర్షులు, మహర్షులు వీళ్ళందరూ వీళ్ళ జీవితం అంతా భావంతోనే జీవించారు. వీళ్ళ జీవనాయుధం అంతా భావనా జీవితమే. ఈవెన్ త్రిమూర్తులు, దేవతలు కూడా వాళ్ళ ఆత్మయందే స్థితి కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆత్మలోనే స్థితి కలిగి ఉంటారు. ఆత్మస్థితిలోనే వాళ్ళు జీవిస్తుంటారు. పరమేశ్వరుడు ధ్యానం చేస్తుంటాడు. ఎవరిని గురించి చేస్తుంటాడు? ఆత్మపూజ చేస్తుంటాడు. తనలో ఉండేటువంటి ఆత్మశక్తి పైన మూలశక్తి, ప్రకృతి శక్తి, మాయాశక్తిని ఆరాధిస్తుంటాడు పరమశివుడు. ఇంకా మిగతా దేవతలు కూడా అంతే. వాళ్ళకు తెలుసు ఆత్మతత్వం, దేవుడు ఎవరు, దైవత్వం ఏది. మనకు తెలిసినా మనము పాటించడం లేదు. కాబట్టి ఆత్మ భావన లేనిటువంటి ఎట్టి పూజా విధానమైనా సరే వ్యర్థమైన నిరర్ధకమే. భావం ఉంటేనే మనకు ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. దైవ అనుభవాలు, దైవం యొక్క అనుభూతులు, దైవం యొక్క సంస్కారాలు, దైవంతో సంభాషణలు, దైవంతో సంబంధాలు, దైవం యొక్క దర్శనాలు ఎప్పుడు కలుగుతాయంటే మనలో భావం ఉన్నప్పుడే. భావం లేనప్పుడు ఈ దైవంతో సంబంధాలు మనకు కుదరవు, దైవ దర్శనాలు కలగవు. ఎందుకంటే మనం చేసేటువంటి పూజా విధానంలో నేరుగా డైరెక్ట్గా పరమాత్మతో సంబంధం ఉండాలి. దీన్ని తాదాత్మ్యం అంటాం. ఏ సాధన చేసినా సరే ఆత్మతో సంబంధం లింక్ ఉండి చేయాలి. కృష్ణుడు గీతలో చెప్పేది కూడా అదే, తాదాత్మ్యం. ఆత్మ జ్ఞానంతో మనం పూజలు చేయాలి. కాబట్టి దైవంతో సంబంధం లేని ఏ కార్యక్రమైనా సరే వ్యర్థమైనదే. ప్రత్యక్ష లింక్, పరమాత్మ సంబంధం ఉండి పని చేయాలి, పూజ చేయాలి. అప్పుడే దాని యొక్క ఫలితాలు మనకు ఉంటాయి. యద్భావన తద్భవతి అని ఇంతవరకు మీకు చెప్పాను. మనకు సంసార భావం ఉంటే సంసారమే లభిస్తుంది. చూసారా? జీవభావం ఉంటే పునర్జన్మ లభిస్తుంది. విగ్రహ భావన, మందిర భావన ఉంటే జడత్వం లభిస్తుంది. ఆత్మభావన ఉంటే చైతన్యం, విశ్వచైతన్యం మనకు లభిస్తుంది. చూసారా? మన భావన తగినట్లే మనకు ఫలితాలు లభిస్తాయి. భావం లేకపోతే ఫలితాలు లభించవు. కాబట్టి ఎట్టి ఫలితాలైనా సరే మనకు భావం ద్వారానే లభిస్తాయి. భావం లేకపోతే ఆధ్యాత్మిక ఫలితాలు లభించవు. భావం ఎంత లోతుగా, ఎంత డీప్గా మనకు ఉంటే అంత దగ్గరగా మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది, ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ భావన మనలో అంత డీప్గా ఉండాలన్నమాట. కాబట్టి ఎంత తీవ్రంగా మనకు ఆత్మభావన ఉంటుందో అంత తీవ్రంగా మనకు భావతరంగాలన్నీ శరీరంలోంచి పుట్టి బయటకు వస్తాయి. భావతరంగం లేదు, ఏమి ప్రయోజనం లేదు. రియాక్షన్ కావాలి కదా. రియాక్షన్ కావాలంటే భావం ఉంటేనే మనకు రియాక్షన్ వచ్చేది. స్పందన, ప్రతిస్పందన. మన యొక్క భావన కార్యము ప్రతిస్పందన ఉండాలన్నమాట పరమాత్మ నుంచి. కాబట్టి పరమాత్మ సంబంధం లేకపోతే ఈ ఫలితాలు మనకు ఏమీ లభించవు. కాబట్టి రామకృష్ణ పరమహంస తీసుకోండి, రమణ మహర్షి తీసుకోండి, తర్వాత రామదాసు తీసుకోండి, తర్వాత తులసీదాస్ తీసుకోండి, తుకారాం తీసుకోండి. వీళ్ళందరూ భావసాగరంలో మునిగి తేలినవారే. వీళ్ళందరూ భావం అనేటువంటి సముద్రంలో మునిగి తేలారనమాట. అందుకే వాళ్ళు అందరూ గొప్పవారయ్యారు. వాళ్ళ ఆత్మజ్ఞానులు అయ్యారు. ఆత్మ సాక్షాత్కారం వాళ్ళకి లభించింది. ఎందుకంటే భావంలో మునిగిపోయారనమాట వాళ్ళు. కాబట్టి ఆ భావంలో మనం కూడా మునిగిపోవాలి.
కాబట్టి ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్ష సాక్ష్యాలతో, ప్రత్యక్ష ప్రమాణాలతో ఒక శిలయందు దైవం ఉంది అని చెప్పినట్లయితే అది అసంభవం, అది అభావం. కానీ ప్రత్యక్ష జ్ఞాన ప్రమాణాలతో ఒక శిలలో దైవం ఉందని చెబితే అది సంభవం, అది భావం. అంటే జ్ఞానం ప్రకారమే నువ్వు ప్రూవ్ చేయాలి శిలలో దైవం ఉందా లేదా అని. కానీ జ్ఞానం ఏం చెప్తుందంటే శరీరంలో దైవం ఉందని చెప్తుంది. కాబట్టి ప్రత్యక్ష జ్ఞాన ప్రమాణాలు ఉండాలి, ఒట్టి ప్రమాణాలు అక్కర్లేదు. చెక్కలో దేవుడున్నాడు, గోడలో దేవుడున్నాడు, శిలలో దేవుడునని కాదు. అది ప్రత్యక్ష ప్రమాణమే, కళ్ళకు కనిపిస్తున్నాయి వస్తువులు. కానీ జ్ఞాన ప్రమాణం కాదు. మనం జ్ఞాన ప్రమాణం కావాలి, నిరూపణ చేయాలి. దాన్ని మన జ్ఞానోదయం అంటాం. ఆత్మ సంభావితం, ఆత్మనాం పశ్యంతి అని మనకు శ్లోకాలు వేదాలు ఉపనిషత్తులు చెప్పబడి ఉన్నాయి. దీని గురించి, ఈ భామ యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే మనకు ఈ భావం లేదో అటువంటి వారికి ఎటువంటి ఫలితాలు లభించవు. చివరకు ప్రతి ఒక్కరి యొక్క జీవిత ఆశయము, లక్ష్యం ఏదంటే, ఆశ్రమం ఏదంటే మనకు ఆత్మాశ్రమమే. ఆత్మయే చివరకు మనకు శరణ్యం, ఆత్మయే క్షేత్రము, అదే మనకు ఆశ్రమము, నిలయం, ఆశ్రయం, వేరే లేదు. సమస్త శాస్త్రముల యొక్క సారాంశం అంతా భావనయే. మీరు వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి, యోగ శాస్త్రాలు చదవండి, భగవద్గీత చదవండి, తర్వాత యోగ వాసిష్టం చదవండి, బ్రహ్మసూత్రాలు చదవండి. సమస్త శాస్త్రముల యొక్క సారాంశం అంతా భావమే, ఆత్మభావమే ఉండాలి. అభావంతో చేసేటువంటి కార్యక్రమాలు పూజ అనిపించుకోవాలన్నమాట. కాబట్టి ఏ సాంప్రదాయం వాళ్ళైనా సరే, శైవులైనా సరే, వైష్ణవులైనా సరే, శాక్తికేయులైనా సరే, ఘనాపాత్యులైనా సరే, అందరికీ చివరికి ఆశ్రయము ఆత్మయే. వీళ్ళందరూ మళ్ళీ ఆత్మాశ్రయానికి రావాల్సిందే. మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం ఉన్నాయి. వీళ్ళందరూ వేరు వేరు ధర్మాలు, ఆశ్రమాలు అయినా సరే వీళ్ళందరూ మరి చివరికి ఆత్మభావకు రావాల్సిందే, ఆత్మ మార్గానికి రావాల్సిందే. మనకు వేరు వేరు సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, శుద్ధద్వైతము అని 5-6 రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు అందరూ కూడా చివరికి మనము ఆత్మభావానికి రావాల్సిందే. ఇవన్నీ లౌకికము, మన ప్రయోజనాల కొరకు మనం పెట్టుకునేటివే. కానీ చివరకు లక్ష్యము, ధ్యేయము సాధించవలసింది ఆత్మాశ్రయమే. వీళ్ళందరూ ఆత్మ ఆశ్రమానికి చేరాల్సిందే, ఆత్మభావన కలగాల్సిందే. ఎందుకంటే ఏకమే అద్వితీయ బ్రహ్మం, పరమాత్మ దేవుడు ఒక్కడే, సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క అంశే ఆత్మ. జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ అని చెప్పబడింది. మన శరీరంలో ఏ ప్రాణం ఉందో ఆ ప్రాణం బ్రహ్మయే, ఏ జీవాత్మ ఉందో ఆ జీవాత్మ పరమాత్మక అంశయే. మొదలే మీకు చెప్పాను, అజములు అని. పరమాత్ముడు, ప్రకృతి, జీవాత్మ, ఈ 3 పరమాత్మ యొక్క అంశాలు, పరమాత్మ యొక్క రూపాలన్నమాట. ఇవి పుట్టలేదు, ఉత్పత్తి అయినట్టు కాదు, ఎవరికి జన్మించలేదు, పరమాత్మ యొక్క సహజ స్వరూపాలన్నమాట. ఆ భావన మనకు ఉండాలి. పరమాత్మ భావన, జీవ భావన, ప్రకృతి భావన, జీవాత్మ భావన, పరమాత్మ యొక్క నిజ స్వరూప భావన ఉండాలి. మనోమయం, ప్రాణమయం, భూరూప, ఈ మనస్సు, చిత్తము, అహంకారము, ఇవన్నీ ఈ భౌతికం అంతా పరమాత్మ యొక్క రూపమే. తర్వాత జగత్ రూపం, మాయారూపం, విశ్వరూపము, ఇవన్నీ యొక్క పరమాత్మ యొక్క రూపాలే. ఇవన్నీ మన శరీరంలోనే ప్రకృతి రూపంలో ఉన్నాయి. వీటి ద్వారానే మనం భావాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. చివరికి ఇట్లా మనం పోతే చూడండి, ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తు పదార్థాలు అన్నింటిలో పవిత్రమైనటువంటి వస్తువు పదార్థం ఏదంటే ఆత్మ వస్తువు ఒక్కటే, శుద్ధమైన వస్తువు అది ఒక్కటే. భావం ఒక్కటే శుద్ధమైనది, మిగతా అన్నీ అశుద్ధాలే, అభావాలన్నీ అశుద్ధాలే. శుద్ధమైనటువంటి వస్తువు ఆత్మ ఒక్కటే, శుద్ధాత్మ అంటాం. అంటే మనలో శుద్ధ భావం ఉండాలి. ఆ శుద్ధ భావంతో మనము శుద్ధ మనస్సు ఉండాలి. ఆ శుద్ధ మనస్సుతో మనకు శుద్ధాత్మను పొందవచ్చు. ఈ మిగతా అన్నీ అశుద్ధాలే, అభావాలన్నీ అశుద్ధాలే. కాబట్టి సమస్తమైనటువంటి దైవ ఆరాధనలన్నీ ఎన్ని ఉన్నాయో
ఈ దైవారాధనల అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏదంటే భావ ఆరాధనే. భావంను ఆరాధించడమే గొప్ప శ్రేష్టమైన దైవ ఆరాధన. దీన్నే భావపూజ అంటాం. ఆ భావపూజనే మనము చేయవలసింది. మరి ఈ భావం అభావం ఎలా పుట్టింది? దేనికి ఏది పుట్టింది? ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే భావం నుంచి అభావం పుట్టింది. అభావం నుంచి భావం పుట్టలేదు. ఎందుకంటే భావంలో విశేషం ఉంది. భావంలో ఏం విశేషం ఉంది? చైతన్యం ఉంది, ఆత్మ ఉంది. అభావంలో ఏముంది? దృశ్యం ఉంది, పదార్థం ఉంది, జడ పదార్థం ఉంది. దానిలో విశేషం లేదు. విశేషం లేని పదార్థం నుంచి ఇంకొక పదార్థం ఎప్పటికీ పుట్టదు. విశేషము ఆత్మలోనే ఉంది, భావంలోనే ఉంది. కాబట్టి విశేషాన్ని మనము, విశేషం గలటువంటి వస్తు పదార్థాన్ని మనము ఆరాధించాలి, పూజించాలి. ఇప్పుడు చూడండి, మన బీజం ఉంది, బీజం నుంచి అంకురం వస్తుంది, అంకురం నుంచి బీజం రాదు కదా. పాల నుంచి పెరుగు వస్తుంది, పెరుగు నుంచి మనకు పాలు రావు కదా. ఆ మాదిరి మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి, భావచింతనకు పోవాలి. ఈ కాలంలో ఊహకు, కల్పనలకు, విద్యాజ్ఞానానికి, సాధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం భావానికి ఇవ్వడం లేదు. వీటినే ఎక్కువ నమ్ముతూ విశ్వసిస్తున్నాం. భావాన్ని నమ్మి భావసాధన చేసేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. ఇక్కడో అక్కడెక్కడున్నారు. కానీ భావమే శాశ్వతమైంది, అభావము బలహీనమైనది, ఎప్పటికైనా అది నశించిపోయేది. కాబట్టి భావం సైడే మనము మన కార్యక్రమాలన్నీ ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి ఈ భావం అనేది ప్రకాశం. ఎవరికైతే ఈ భావం ఉంటుందో ఆ భావం గల వ్యక్తి ప్రకాశిస్తాడనమాట. ఎప్పుడు తేజవంతంగా ప్రకాశిస్తుంటాడు. ఏ విధంగా అయితే సూర్యుడు సర్వలోకములను ప్రకాశింపజేస్తున్నాడో ఆ విధంగా ఎవరి దగ్గర అయితే ఈ భావం ఉందో ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు సమాజంలో. జ్ఞానసూర్యుడు అని ఆ వ్యక్తికి పేరు అన్నమాట. కాబట్టి మనస్సు చలించకుండా ఉండినట్లయితే మనకు భావం శుద్ధమవుతుంది. మనస్సులో అభావం పడిందంటే భావం మనకు నిలవదు. భావం నిలబడాలంటే ముందు మనసు శుద్ధంగా ఉండాలి. సో మనోశుద్ధత్వమే భావం. కాబట్టి చంచలత్వము, చపలత్వం మనసుకుంటే మనకు భావం కుదరదు. చపలత్వము, బాహ్య ఆలోచనలు, బాహ్య క్రియలు, ప్రపంచ విషయాలు అన్నీ మనకు లోపల పడుతుంటే ఈ భావం పైన మనకు నిలకడ కుదరదు. ప్రపంచ యొక్క ప్రభావం మన పైన ఎక్కువ పడుతుంటుంది, కానీ మన అంతరంలో ఉండే విషయం పైన ప్రభావం మన మీద పడడం లేదు. కాబట్టి అటువంటి కదలిక లేని మనస్సు ఉన్నప్పుడే మనకు భావము స్థిరపడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, 10 కుండలు ఉన్నాయి, 10 కుండల్లో నీళ్లు పట్టి పెట్టా. అన్ని కుండల్లో సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఏ కుండ పగిలిపోతుందో ఆ కుండలోని సూర్యుడే అంతర్ధానం అయిపోతాడు, కనపడ్డు. అలాగే మనలో కూడా అందరూ పూజ చేస్తున్న మనందరం పూజారులు ఉన్నాయి. ఎవరి మనస్సు నిలకడగా ఉంటుందో అటువంటి వారికి భావం ఉన్నట్లు. 10 కుండల్లో ఉండేటువంటి నీళ్ళు ఒక కుండ కదులుతుందనుకోండి, ఆ కుండలో ఉండే సూర్యుడు మాత్రమే కదులుతాడు. కాబట్టి ఏ వ్యక్తి యొక్క మనస్సు కదులుతుందో అటువంటి వ్యక్తికి భావం ఉండదు, అభావంలో ఉన్నాడని అర్థం. గుర్తుంచుకోండి, పూజ అన్నది వ్యక్తిగతమైనటువంటి విషయం. మతము, మత సంస్థ, మత నియమాలు, నిర్బంధాలు, నామ్స్, సిద్ధాంతాలు వ్యక్తులు పనికిరావు. ఇది ప్యూర్లీ వ్యక్తిగతమైనటువంటి విషయం. వ్యక్తిగతంగానే మీరు వెళ్ళాలి, అంటే ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణించాలన్నమాట. కాబట్టి ఎవరికి ఆత్మ ప్రియమైందో అటువంటి వారికి ఆత్మ ప్రియమైంది. ఎవరు ఆత్మను వరిస్తారో అటువంటి వారికి ఆత్మ వరిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం అని మనం అంటూ ఉంటాం. ఇవి మన సాధన వల్ల లభించవు. ఆత్మ తనంతకు తానుగానే ప్రదర్శించుకుంటుంది, నేను ఆత్మను అని. అంతేగాని మన ప్రయత్నం వల్ల ఎప్పటికీ కానీ మనకు ఆత్మ సాక్షాత్కారం జరగదు. ఆత్మ సాక్షాత్కారానికి ఏ కార్యక్రమాలు, కార్యాలు, క్రియలు, కర్మలు లేవు. ఆత్మ సాక్షాత్కారానికి ఒక్కటే దారి, ఒకటే మార్గము, ఒకటే సాధన, ఒకటే పూజ, అదే భావపూజ. కాబట్టి ఎవరికైతే ఈ ఆత్మ భావన ఉంటుందో వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అది ఒక్కటే సూత్రము, అంతకంటే వేరే లేదు. కాబట్టి ఎప్పటికీ ఆత్మ అంటే తనంతకు తాను ఆత్మ ప్రదర్శించుకుంటుంది, నేనే ఆత్మను, నా జ్యోతిని చూడండి అని. జ్యోతి దర్శనానికి మనం కార్యక్రమాలు లేవు, పూజలు లేవు, పూజా విధానాలు లేవు. భావం ఒక్కటే క్రియా విధానం. ఈ భావం ఎవరికి ఉంటుందో వారికి ఆత్మజ్ఞానము కలుగుతుంది.
కాబట్టి సమస్తమైనటువంటి దైవ ఆరాధనలలో శ్రేష్టమైనటువంటి ఆరాధించేటువంటి పద్ధతి ఏది అంటే భావమే. ఇంత మించినటువంటి ఆరాధన ఇంకోటి లేదు సృష్టిలో. సమస్త గ్రంథముల సారాంశం ఇదే. దీన్ని గ్రహించుకొని భావంపై మీ ఆలోచన పెంచుకొని భావసాధన చేయడానికి ముందుకు వెళ్ళండి. ఇంతటితో ఈ అంశం పైన మనం చర్చ ముగిద్దాం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.